చల్లగా పాడుతా తీయగా చల్లగా. అక్షయ్ సాయి రామ్మ దా. అక్షయ్ సాయి ఎంపిక చేసుకున్న పాట కొసరాది రాఘవయ్య చౌదరి గారి సాహిత్యం, మాస్టర్ వేణు గారి సంగీతం, ఘంటసాల మాస్టారు జిక్కి గారు పాడిన పాట తోడుకోడలు సినిమాలోంచి. ఎంత మంచి పాట. టౌన్ పక్కకి వెళ్ళొద్దురా డింగరి. మూటముల కట్టు ఎక్కడికి? బస్తీకి. తింటాని కూడు చాలదే జంగిరి, ఉంటాని కిల్లు చాలదే. బస్తీకి పోదాము పైసా తెద్దామే రవిన రంగసాని. టౌను పక్కకెళ్ళొద్దురా డింగరి, డాంబికాలు పోవద్దురా. టౌను పక్కకెళ్ళేరు డౌన్ అయిపోతావో రబ్బి బంగారు సామి. రెక్కలన్నీ ఇరుసుకుంటా రిక్షాలు లాక్కుంటా, రెక్కలన్నీ ఇరుసుకుంటా రిక్షాలు లాక్కుంటా. చిల్లరంతా చేర్చుకుంటా సినిమాలు చూసుకుంటా. షికార్లు కొడదామే పిల్ల జలసా చేద్దామే. బస్తీకి పోదాము పైసా తెద్దామే రవిన రంగసాని. కూలి దొరకదు నాలి దొరకదు, గొంతు తడుపుకొన నీరు దొరకదు. కూలి దొరకదు నాలి దొరకదు, గొంతు తడుపుకొన నీరు దొరకదు. రేయుం పగలు రిక్షా లాగిన అద్దెకు పోను అణామిగలదు. గడప గడపకు కడుపు పట్టుకొని ఆకలాకలని అంగలార్చితే కేటు బిగించి కొట్టొస్తారు, కుక్కలని ఉసి కొల్పేస్తారు. టౌను పక్కకెళ్ళొద్దురా డింగరి, డాంబికాలు పోవద్దురా. టౌను పక్కకెళ్ళేవు డౌన్ అయిపోతావో రబ్బి బంగారు సామి. పిప్పైపోయే పిచ్చి ఖర్చులు పోకిరి మూకల సావాసాలు. పిప్పైపోయే పిచ్చి ఖర్చులు పోకిరి మూకల సావాసాలు. చీట్ల పేకలు సిగసిగ పట్లు, తాగుడు వాగుడు తన్నులాటలు. ఇంటి చుట్టూన ఈగలు దోమలు, ఇరుపు సందులో మురుగు వాసనలు. అంటు రోగములు గగిలి చచ్చిన అవతల తీర్చే దిక్కే ఉండదు. అయ్యో బాబోయ్. టౌను పక్కకెళ్ళొద్దురా డింగరి, డాంబికాలు పోవద్దురా. టౌను పక్కకెళ్ళేవు డౌన్ అయిపోతావో రబ్బి బంగారు సామి. ఏలికేస్తే నువ్వు కాలికేస్తావు, వెనక్కి రమ్మని గోల చేస్తావు. ఏలికేస్తే నువ్వు కాలికేస్తావు, వెనక్కి రమ్మని గోల చేస్తావు. ఏదారంటే గోదారంటావు, ఇరుకున పెట్టి కొరుక్కు తింటావు. తిక్కుతో చనియవే పిల్ల తికమక చేసేవే. బస్తీకి నే బోను నీతో ఉంటానే రాని నా రంగసాని. మేపుకుందాం కోళ్ళు మేకలు పెంచుకుందాం, కూర నార జరుపుకుందాం, పాలు పెరుగు అమ్ముకుందాం, పిల్ల జల్లను చూసుకుందాం, కలో గంజియో తాగి పడుందాం. టౌను పక్కకెళ్ళొద్దండో బాబు, డాంబికాలు పోవద్దండో. టౌను పక్కకెళ్ళేరు డౌన్ అయిపోతారో తానే తందన్న తాన తందన్న తాన తందన్న తాన. అద్భుతమైన పాట, అద్భుతంగా పాడావు. ఇది ఎందుకు అద్భుతమైన పాట అంటే, ఇదొక బహుశా నాకు గుర్తున్నంత వరకు బ్యాలేలాగా స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు తీసిన పాట ఇది సినిమాలో.
కానీ ఇది హాస్య నటులు చేసినందువల్ల హాస్య గీతం అవుతుందేమో కానీ హాసినట్లు చేయలేదు సార్. యాక్చువల్గా ఇప్పుడు మనం ఐటమ్ సాంగ్ అని సంబంధం లేకుండా పెడతారు చూడండి. అవునండి. అలాంటిది ఐటమ్ సాంగ్ లాంటిదే ఇది. కానీ ఒక సీరియస్ వ్యవహారం జరుగుతున్నప్పుడు అది బ్రేక్ చేయడం కోసం అని చెప్పి ఒక సరదా అయిన పాటను పెట్టడం జరుగుతుంది. కానీ ఆ పాటకు కూడా ఒక కారణం, ఒక కర్త, కర్మ, క్రియ ఉన్నాయి. ఒక ప్రయోజనం ఉన్నాయన్నమాట. అందులో డాన్సర్సు ఐ థింక్ ఈ రీటానో లేకపోతే ఈవి సరోజ గారు డాన్స్ చేశారనుకుంటే ఈ పాటకి. ఇంకొక తమిళ్ డాన్సర్ అతను, వాళ్ళిద్దరు కలిసి చేసినటువంటి పాట ఇది. మీరు అన్నట్టుగా దానికి ఒక ప్రయోజనం ఉంది పాటకి. ఇది శ్రీశ్రీ గారు ఇంతకుముందు మహాప్రస్థానంలో గేయం ఉంటుంది, అది మీరే పాడారనుకుంటాను. ఆకలి రాజ్యంలో కూలి కోసం కూటి కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటను చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం అని, పట్టణంలో బతుకుదామని వలసపోయే ఏదో దూరపు కొండలు నూనెపంటానే, ఇక్కడ కన్నా ఎక్కువ అవకాశాలు పట్టణంలో ఉంటాయి, అక్కడ జలసాలు చేయొచ్చు, సంపాదించవచ్చు, జలసా చేయొచ్చు అని ఈవేళ ఊళ్ళ నుంచి తండోపతండాలుగా తరలొస్తున్నారు ఊళ్ళల్లో బతుకుదెరువు లేక. అలాంటి వలస వెళ్ళిపోదామని ఆశపడే వాళ్ళకి ఈ సహధర్మచారిణి కదా భార్య, ఆమె అక్కడుండే కష్టాన్ని చెప్పడం ఈ పాటలో ఉన్న గొప్పతనం. ఎలాంటి దృశ్యాలు ఇందులో కట్టారంటే, ఆయన అసలు అడుక్కు తినే స్థితి వస్తే గేట్లు మూసి కుక్కలను ఉసుగొల్పడం అనే దృశ్యాన్ని ఊహించండి. అలాగే అంటురోగములు తగిలి చచ్చినా అవతలకి ఈడ్చే దిక్కే ఉండదు అని. ఈడ్చే దిక్కు కాదు. గత సంవత్సరం జరిగింది ఒక హృదయ విదారకమైన సంఘటన మా పక్క కాలనీలోనే. అద్దె ఇంట్లో ఉంటున్న ఒక దంపతులు బిడ్డ చనిపోతే ఇంటి ఓనర్ లోపలికి రానివ్వలా. రాత్రి వేళ భోరున వర్షం. నేను మర్నాడు పేపర్లో చదివి నేను చెలించిపోయాను. మామూలు వర్షం కాదండి ఆ రోజు కురిసింది. ఆ తల్లి విగత జీవి అయిన బిడ్డ దేహాన్ని ఒళ్ళో పెట్టుకుని తెల్లవారులు ఆ వర్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఇన్ని కష్టాలు ఉంటాయి నగరంలో. ప్రయోజనవంతమైన పాట. నువ్వు అంత పర్ఫెక్ట్గా ఉంది, అంత బాగుంది. ఆ పిప్పైపోయే పిచ్చి ఖర్చుల చోట మాత్రం కొంచెం స్టార్టింగ్లో శృతి చేరినట్టుగా ఉంది. మిగతా అంతా ఏమీ ఇబ్బంది లేదు. ఇందులో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మాట స్పష్టత కావాలి ఇందులో. ఎందుకంటే ఆ పర్పసే అదే, సినిమాలో కూడా అదే కదా. ఒక మాట చెప్పాలి, ఘంటసాల మాస్టర్కి ఎంతసేపు భక్తిరస ప్రధానం, కరుణరస ప్రధానమైనవి చాలా గొప్పగా పాడతారన్నారు. ఆయన పాడినట్టు హాస్యరస ప్రధాన గీతాలు ఆ రోజుల్లో వేరే ఎవరు పాడలేదు. ఉన్నారు, మాధవి సత్యం గారు పాడారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు పాడారు. కానీ ఘంటసాల గారు తక్కువ పాటలు పాడిన దాంట్లో చాలా ప్రత్యేకత ఉండేది. ఆయన పాడే పద్ధతిలో కామెడీ కూడా అంత అందంగా పాడేవారు మహానుభావులు. వెళ్ళరాము. థ్యాంక్ యూ.